ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురుస్తోన్న కుంభవృష్టికి ముంబై మహానగరం మరోసారి జల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైలు, రోడ్డు, విమాన రాకపోకలపై ప్రభావం పడుతోంది. ముంబైతో పాటు థానే, పూణేలోనూ జోరు వాన కురుస్తోంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దేశ ఆర్థిక రాజధాని, ఎప్పుడు పరుగులు తీసే మహానగరం ఇప్పుడు మాత్రం వరుణుడి ఉగ్రరూపానికి బందీగా మారింది. గంటల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై అతలాకుతలమవుతోంది. ముంబైతో పాటు పరిసర ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ముంబైలోని పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం తెలిపింది. సియాన్, కుర్లా, దాదర్, అంధేరి, బాంద్రా, చెంబూర్, పరేల్, కింగ్ సర్కిల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారాయి. అంధేరి సబ్వేను వరద పోటెత్తింది. దీంతో అండర్ పాస్ను అధికారులు మూసేశారు. అంధేరి, బాంద్రా వెస్ట్, వసై ప్రాంతాలు వరద ముంపుల్లో చిక్కుకున్నాయి. రోడ్లపై నడుములోతు నీరు నిలిచిపోయింది. కార్లు మునిగిపోయాయి. బీఎంసీ సిబ్బంది బోట్లలో వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోవైపు అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ముంబై మెరైన్ డ్రైవ్ వద్ద అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు తీర ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా మెరైన్ డ్రైవ్ వద్ద పోలీసులను మోహరించింది బీఎంసీ. భారీ వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై, థానే, పాల్ఘర్, రాయగఢ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 48 గంటలు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు చేసింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్, విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక శాఖ, పోలీసులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అవసరమైన చోట సహాయక శిబిరాలను కూడా సిద్ధం చేశారు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే ముంబైకి ముంపు కష్టాలు తప్పడం లేదు. మురుగు కాలువల సామర్థ్యాన్ని మించి కురిసే వర్షాలు, వేగంగా పెరుగుతున్న నగరీకరణ, లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఇవన్నీ కలిసి మాన్సూన్ సీజన్లో కలల నగరాన్ని నరకల్లా మారుస్తున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతోంది. ముంబైలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర సహాయం అవసరమైతే వెంటనే సంబంధిత హెల్ప్ లైన్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని, అధికారిక హెచ్చరికలను పాటించాలని సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.